మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 5 వ్యక్తులు చిక్కుకున్నట్లుగా మనకున్న సమాచారాన్ని బట్టి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. ఉదయం వరద లేకపోవడంతో గేదెలు మేపడానికి లంకలోకి వెళ్లారు. ఈ 5 కూడా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వరదల్లోని 5 వ్యక్తులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉదయం అక్కడ వరద నీరు లేకపోవడంతో చింతకాని మండలం చిన్న మండవ గ్రామానికి చెందిన 5 గేదెలు మేపడానికి లంకలోకి వెళ్లారు. అయితే వారు అలా వెళ్లిన కొద్దిసేపటికే తర్వాత భారీ వరద రావడంతో వారు అక్కడ లంకలోనే చిక్కుకుపోయిన సిచ్యువేషన్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాపాడాలంటూ కూడా కేకలు వేస్తూ భారీ వరదలోనే బిక్కుబిక్కుమంటూ కూడా వాళ్ళు హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిలో గుండ్ల సాలయ్య, అలాగే మొండితోక పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, దరెళ్లి శ్రీను, కుక్కల గోపిలు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మనతో పాటు సుమన్ టీవీతో మాట్లాడటానికి చింతకాని ఎస్ఐ నాగుల్ మీరా గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే నాగుల్ మీరా గారు. నమస్తే అండి. మిన్నేటి వరద ఉధృతికి లంకలో 5 కూడా చిక్కుకున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఏంటి వీరు ఎప్పుడు అక్కడికి వెళ్లారు, ఏం జరిగింది అసలు ఏమైనా చెప్పగలుగుతారా? మాకు 4:15 అట్లా తెలిసింది, అంటేనే రీచ్ అయినాం ఇక్కడికి. ఓకే. అట్లా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా తెలియజేసిన, వాళ్ళు కూడా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇంకొక 5 minutes అయితే వాళ్ళు కూడా రీచ్ అవుతారు. ఓకే. రోప్స్ టార్చ్ లైట్స్ అని అరేంజ్ చేసుకుంటున్నాం అంట. ఓకే, అంటే మీకు 4:15కి ఈవినింగ్ తెలిసిందా సార్? అవునండి. ఓకే. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? మార్నింగ్ 9 o'clock వెళ్ళారట. ఓకే. అప్పుడు వెళ్ళేటప్పుడు వరద ఏం లేదు, మామూలుగా దారి కూడా కనిపిస్తుంది, వెళ్ళారట. ఓకే. వెళ్ళి అట్లా పశువులు మేపి బయటకు వచ్చే లోపల ఇట్లా మొత్తం చుట్టుముట్టింది వరద మొత్తం. వాళ్ళు భయపడి మాకు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేశారు, అంటే ఇక్కడికి వచ్చి రీచ్ అయినాం. అట్లా ఎంఆర్ఓ గారు, ఏసీపీ సార్ కూడా వచ్చారు, మా ఏసీపీ సార్ కూడా వచ్చారు. ఇట్లా టీపీ సార్ కూడా మానిటర్ చేస్తున్నారు, సార్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు నాగుల్ మీరా గారు? అంటే వాళ్ళు కనిపిస్తున్నారా మనకి? ఏంటి అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళతో ఫోన్ లో కూడా మాట్లాడా, ధైర్యంగానే ఉన్నారు, ధైర్యం చెప్పాం. ఓకే. ఇంకా ప్రాబ్లం అయితే లేదు వాళ్ళకి. ఇంకా 10-15 feet వచ్చినా ప్రాబ్లం అయితే లేదు. ఓకే. అంటే వాళ్ళకి అక్కడ ఏమైనా సపోర్ట్ ఉండి అక్కడ ఏమైనా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారా? నో ప్రాబ్లం. వాళ్ళు అంటే లోకల్ వాళ్ళే కదా, పెద్ద వాళ్ళకి ఇబ్బంది లేదు, రోజు వెళ్ళే లంకే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎలాంటివి అరేంజ్ చేస్తున్నారు? వాళ్ళని తీసుకురావడం ఈజీయేనా? సహాయక చర్యలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారా ఏంటి సార్? అంటే ఆల్రెడీ కూడా వర్షం పడుతుంది, చాలా వరకు మబ్బు కూడా ఉంది, క్లైమేట్ కూడా అనుకూలంగా లేదు, ఏంటి? 90% తీసుకొస్తాం ఇప్పుడైతే, ఈవినింగ్ వరకు, ఇంకా అంటే లైట్ ఫెయిల్ అయ్యే వరకు. అట్లే లైట్ ఫెయిల్ అయినా కానీ టార్చ్ లైట్స్ అన్ని తెచ్చుకుంటాం, రెడీ చేసుకుంటాం. వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేయమన్నారు సార్, మన సిపి సార్ కూడా చెప్పారు. డ్రోన్స్ అవి కూడా మాట్లాడుతున్నాం. ఒకవేళ రెస్క్యూ చేయలేకపోతే వాళ్ళకి ఫుడ్ అని అరేంజ్ చేస్తాం. అంటే మాక్సిమం రెస్క్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. మాక్సిమం రెస్క్యూ చేస్తామండి. ఓకే. ఇప్పటి వరకు అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రెసెంట్? ఎటువంటి ఇబ్బందులు. ఓకే. అంటే ఇప్పుడు మీరు సహాయక చర్యలు స్టార్ట్ చేస్తే ఎంత లోపల, అంటే ఆటంకం ఏమీ లేదనుకోండి, అక్కడ క్లైమేట్ కానీ మొత్తం అక్కడ వాతావరణం సపోర్ట్ చేస్తే మీరు ఎంత లోపల రెస్క్యూని తీసి వాళ్ళని 5 కూడా బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగిందా? వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారా ఏంటి? అందరు చేరుకున్నారండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడిపించినాం, ధైర్యంగానే ఉన్నారు. ఒకవేళ రెస్క్యూ స్టార్ట్ అయిన తర్వాత 1 hour లో అయిపోయింది, ½ an hour 1 hour లో అయిపోయింది. ఓకే. 1 hour లో అయితే బయటకు తీసుకొచ్చేయగలుగుతారు. అంటే అక్కడ మీకు వాతావరణం కానీ అక్కడ పరిస్థితులు కానీ మీకు అన్ని అనుకూలంగానే ఉన్నాయా? ప్రస్తుతానికైతే వర్షం అయితే లేదు, లైట్ ఉంది. లైట్ ఇంకా 1 hour వరకు ఉంటుంది కాబట్టి 1 hour లోనే తీసుకురావాలి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
ఎస్ మొత్తంగా అది పరిస్థితి. వాళ్ళకైతే ప్రమాదం లేదని కూడా చింతకాని ఎస్ఐ నాగుల్ మీరా గారు చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజెంట్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏ విధంగా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు రెగ్యులర్గా వెళ్లే రూటే కాబట్టి వాళ్ళని ఈజీగా మేము తీసుకొస్తాం. వాళ్ళు కూడా ఒక సపోర్ట్తోనే అక్కడ ఉన్నారు. ఇంకొక 10-15 ఫీట్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మేమైతే సహాయక చర్యలకు అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేసుకున్నాం. వెలుగు ఉంది కాబట్టి ఒకవేళ మేము సహాయక చర్యలు ఇప్పుడే స్టార్ట్ చేస్తే 1 అవర్లో వాళ్ళనైతే బయటకి తీసుకొచ్చేస్తాం. లేని పక్షంలో వాళ్ళకి ఫుడ్ కానీ అన్ని వాళ్ళకి కావాల్సిన వసతులు అయితే అన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఎస్ఐ మనకి చెప్తున్నారు. దాదాపుగా మేమైతే 1 అవర్లో ఆ రెస్క్యూని అయితే మేము కంప్లీట్ చేసి 5గురిని కూడా కాపాడుతాం. బట్ ఇప్పుడు వరకైతే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అయితే లేదు. వారి కుటుంబాలకు కూడా మేము సమాచారం ఇచ్చాము. అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎస్పీ గారు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. వాళ్ళకి విరివిగా మేము కాంటాక్ట్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి సమస్య అయితే లేదు అని చెప్పి కూడా నాగుల్ మీరా గారు చింతకాని ఎస్ఐ అయితే మనతో సుమన్ టీవీతో మాట్లాడి చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎస్ అక్కడైతే వర్షం కూడా లేదు. సహాయక చర్యలు కూడా వాళ్ళకి సంబంధించినవి మేమైతే క్లియర్గా చేస్తాం. రెస్క్యూని అయితే కంప్లీట్ చేస్తామని కూడా ఆయన చాలా నమ్మకంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.